ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి అన్న పేరుతో మనందరం పాటిస్తూ ఉంటాం. శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు. చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని, ఆ సర్గని పారాయణ చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు. ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది. కళ్యాణం చూసినంత మాత్రం చేత కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రంచే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది. 3 సంతానము కలుగుతుంది. కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు. అన్ని ప్రయోజనములు పొందవచ్చు.